భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. 5 ఏళ్లలో అవినీతి అక్రమాలకు కొత్తగూడెం మున్సిపాలిటీ అడ్డాగా మారింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి జరగనంత అవినీతి కేవలం ఈ 5 ఏళ్లలోనే జరిగిందని పాలకవర్గం పనితీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారనున్న తరుణంలో గతంలో జరిగిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇది గ్రేట్ వన్ మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ పాలకపక్షం ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు మనం చూస్తున్నాం. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల నిధులు, ఇక్కడ సుమారు 10 కోట్లు, పాల్వంచ 8 కోట్ల రూపాయల నిధులను టెండర్లు పిలిచి ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ అంతా టెండర్లు కూడా దాఖలు చేసినా కూడా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి, అంటే ఇక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లతోటి షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి పెట్టిన సూచన మేరకు 40-60 ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా టెండర్లు వేసిందని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి టెండర్లు రద్దు చేసిండు.